వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు టాపిక్లకు వెళ్ళే ముందు మనము ఒకసారి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీలైతే ఈ దక్షిణాది ఉద్యమానికి ఆర్థికంగా కూడా సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక టాపిక్లకు వస్తే ఈరోజు 29వ వర్ధంతి. ఎన్టీ రామారావు గారు చనిపోయి ఇప్పటికి నేటికి 29 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆయనకు భారతరత్న ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదనే దాంట్లో ఒక కీలకమైన విషయం. ఒకవైపు పూర్తిగా రాజకీయాల్లో సక్సెస్ అయిన ఎన్టీఆర్, అంటే 90 రోజుల్లోనే రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. అది స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యం కాలేదు. సో అట్లాంటి పరిస్థితులలో ఈ దేశంలో నాకు తెలిసి ఈ 90 రోజుల్లో, అంటే పార్టీ పెట్టిన 90 రోజుల్లో అధికారానికి వచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు మాత్రమే. ఇవాళ ఎన్టీ రామారావు కేవలము రాజకీయ రంగంలో మాత్రమే సక్సెస్ అయ్యాడు అంటే ఆయన సినిమా రంగంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఆయన విశ్వనటుడు, నట సార్వభౌమ, అలాగే మొత్తం తెలంగాణ తెలుగు ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్ది. సో కాబట్టి విశ్వనటుడిగా కీర్తి పొందిన ఎన్టీఆర్ కూడా ఒకవైపు ఇవాళ మనం దాదా ఫాల్కే అవార్డు రావడంలో కానీ, అలాగే ఎన్టీ రామారావుకి భారతరత్న రావడంలో కానీ, ఈ రెండు విషయాలలో కూడా ఆయన సినిమా రంగంలో ఆయన నిజంగా దాదా ఫాల్కే అవార్డుకు అన్ని రకాల అర్హుడు, అది రాలేదు. అలాగే భారతరత్న కూడా అన్ని రకాల అర్హుడే. ఎందుకంటే దక్షిణాదిలో ఒక 90 రోజులే రాజకీయ పార్టీ పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆయన భూ సంస్కరణలతో పాటు, అంతేకాకుండా స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వడంతో పాటు, అలాగే మండల వ్యవస్థను తీసుకొచ్చి సామాన్యుడు, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశాలు తీసుకొచ్చి రాజకీయ అవకాశాలు కల్పించిన వాడు. అంతేకాకుండా దేశంలో మొదటిసారిగా ఆస్తి హక్కు మహిళలకు ఈ దేశంలో 2005 ఇవాళ స్త్రీలకు ఆస్తి హక్కు లేదా పురుషులతో సమానమైన హక్కు వస్తే అంతకంటే ముందే 95లోనే మనకు ఇవాళ స్త్రీలతో సమానంగా ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కు, అంటే ఒక ఈ కేంద్ర ప్రభుత్వానికంటే చాలా అడ్వాన్స్గా కూడా ఆయన ఉన్నారు. అంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప రూలింగ్ చేసి కూడా స్త్రీలకు సమానమైన హక్కు ఇవ్వలేదు. కానీ ఎన్టీ రామారావు కూడా స్త్రీలకు సమానమైన హక్కు ఇచ్చారు. అంతేకాకుండా బీసీలకు ఇవాళ 29% అనుభవిస్తుంది. కేంద్రం కేవలం 27% మాత్రమే బీసీలకు ఇచ్చింది. అది కూడా 93లో పాటు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా బీసీలకు ఇవాళ 29% ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దేశంలోనే మొదటిసారిగా, అంటే దేశంలో తమిళనాడు తర్వాత ఇవాళ రెండవ రాష్ట్రంగా ఇవాళ మనం చెప్పుకోవచ్చు బీసీలకు అంతటి సముచితమైన ఇవాళ అవకాశాలను కల్పించిన చరిత్ర కూడా ఎన్టీ రామారావుదే విద్యా ఉద్యోగ రంగాల్లో. అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ఇలా బీసీలకు ప్రధానంగా ఎస్సీఎస్లకు అయితే రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి బీసీలకు అనేక అవకాశాలు కల్పించిన చరిత్ర కూడా ఇవాళ ఎన్టీ రామారావుకే దక్కుతుంది. స్పీకర్ లాంటి పదవి, కేంద్ర స్పీకర్తో పాటు రాష్ట్రంలో ఉన్న స్పీకర్లను కూడా ఇవాళ చేసిన ఘనత కూడా ఎన్టీ రామారావుది. అంతేకాకుండా ఎన్టీ రామారావు గారు ఇవాళ దళితులకు అనేక రకాల అవకాశాలు ఇచ్చారు. అందులో ప్రధానంగా మాదిగలకు ఇచ్చారు. మాలలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తే మాదిగలకు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఇవాళ వర్గీకరణ పేరుతో చంద్రబాబు నాయుడు ఇంకా మాదిగలను ఇటువైపు పూర్తి స్థాయిలో తిప్పే ప్రయత్నం చేశాడు. కానీ ప్రధానంగా మాదిగలకు మాత్రం రాజకీయ అవకాశాలను కేవలము మాలలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మాదిగలకు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఏ వర్గాన్ని చూసుకున్నా అన్ని వర్గాలకు సముచితమైన రాజకీయ అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఇవాళ ఎన్టీ రామారావు. అంతేకాకుండా 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి కూడా చరిత్ర నిర్మాణం చేశాడు. పేదవాడి ఆకలిని తీర్చడానికి 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చాడు. అలాగే పేదవాడికి ఇవాళ భూ సంస్కరణ అమలు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా స్త్రీలకు సమానమైన హక్కులు కావాలి, పురుషులతో పాటు ఆస్తి హక్కుల వాటా కావాలి, విద్యా హక్కుల వాటా కావాలి, ఉద్యోగ హక్కుల వాటా కావాలి, స్త్రీకి సమానమైన హక్కులు కావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లోనే ఏ ప్రతిపాదన అయితే చేశాడో ఆ ప్రతిపాదనకు ఇవాళ కార్యరూపం దాల్చింది ఎన్టీ రామారావు ప్రభుత్వం. అంటే ఎన్టీ రామారావు గారు ఇవాళ బడుగు బలహీన వర్గాలు
అవకాశాలే కాకుండా మహిళలకు కూడా ఇలా సమానమైన అవకాశాలు రావడానికి కృషి చేశాడు. అంతేకాకుండా మనకు ఇవాళ ఎన్టీ రామారావు గారికి తీసుకొచ్చిన సంస్కరణలు అంటే ఆర్థిక సంస్కరణలు కావచ్చు, అది రాజకీయ సంస్కరణలు కావచ్చు, అంతేకాకుండా భూ సంస్కరణలు కావచ్చు, అలాగే పట్వారీ విధానం రద్దు కావచ్చు, పటేల్ విధానం రద్దు కావచ్చు. సో అనేక రకాలుగా ఏదైతే దొరతనం ఉందో, ఏ ఆధిపత్య వర్గాల చేతుల్లో రాజకీయాలు ఉన్నాయి ఇంతకాలం, ఏ ఆధిపత్య వర్గాల చేతుల్లో భూమి ఉందో, ఏ ఆధిపత్య వర్గాల చేతుల్లో అధికారం ఉందో, ఆ మొత్తంగా దాన్ని సంస్కరించడం మొదలుపెట్టాడు. అంతే సరే కమ్మలకు ఆయన మొత్తం రాజకీయ అధికారాన్ని అప్పచెప్పాడు. 100% కమ్మలకు రాజకీయ అధికారాన్ని అప్పచెప్పాడు, తప్పు లేదన్నా. ఎందుకంటే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా రెడ్లపరమే అయిపోయింది. ఆ రెడ్లపరమే అయిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్లకు తప్ప మిగతా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు అనే పరిస్థితి క్రియేట్ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముద్రపడిన క్రమంలో ఇవాళ ఆ రెడ్ల నుండి అధికారాన్ని కమ్మల దాకా తీసుకురాగలిగాడు ఎన్టీ రామారావు. అది ఒక రకంగా విప్లవమే కదా. ఇవాళ పెరియార్ స్ఫూర్తితో తమిళనాడులో బీసీల అధికారంగా వచ్చారు. అయితే స్వతంత్రానికి పూర్వమే 1920లోనే అక్కడ బీసీల చైతన్యం వచ్చింది. ఎందుకంటే పెరియార్ ఉద్యమ ప్రభావం కారణం. తర్వాత కేరళలో దాని ప్రభావం కొంత పడింది. నారాయణ గురు ప్రభావం ఏదైతే కేరళలో వచ్చిందో దాని ప్రభావం కొంత బ్రాహ్మణుల మీద పడి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ద్వారా ఇవాళ పినరస్ విజయ లాంటి వాడు బీసీ ఇవాళ అనివార్యంగా కేరళ బ్రాహ్మణులు, ముఖ్యంగా కమ్యూనిస్టు బ్రాహ్మణులు సైతం బీసీ కులం వైపు ఇవాళ కులం ఏదైతే బీసీల ఎజెండా వైపు వచ్చేసి ముఖ్యమంత్రిని పినరస్ విజయం చేసింది. బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీసీల ముఖ్యమంత్రి పరిస్థితి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎన్టీ రామారావు కమ్మలకే పరిమితం కావడం. తన రాజకీయ అధికారము ఇవాళ బడుగు బలైన వర్గాల దాకా విస్తరించాల్సింది పోయి ముఖ్యమంత్రిగా బీసీలను చేయాల్సింది పోయి కమ్మలకే పరిమితమయ్యే విధంగా ఏ రాజకీయాలు పరిణామం చెందిందో చంద్రబాబు అనంతరం, చంద్రబాబు వచ్చిన తర్వాత పూర్తిగా కుటుంబ పాలనకే పరిమితం అయిపోయి కమ్మరాజ సామ్రాజ్యానికే పరిమితం అయిపోయి ఇలా కమ్మోలు మాత్రమే అధికారం పోయి అచ్చా రెడ్ల నుండి అధికారం తీసుకొచ్చుకున్న కమ్మోలు ఇలా ఎన్టీ రామారావు ఆ చరిష్మాతోని ఇవాళ ఎందుకంటే ఇందిరాగాంధీ గారు రెడ్లకు మాత్రమే కాంగ్రెస్ రూపంలో రెడ్లకు మాత్రమే అధికారాన్ని అప్పచెప్పడం, అంతేకాకుండా ఇవాళ దాదా ఫాల్కే అవార్డు ఇవ్వకపోవడం ఎన్టీ రామారావుకు, ఆ రకంగా అనేక రకాలుగా కమ్మోలు ఇలా వాళ్ళ వ్యాపారాల మీద కానీ ఇలా వాళ్ళ యొక్క విస్తరణ ఏదైతే వ్యాపార విస్తరణ ఉందో దాన్ని అడ్డుకోవడం కానీ ఇవాళ రెడ్లు చాలా ఇబ్బందులు పెట్టిన కారణంగానే ఇవాళ కమ్మలకి ప్రత్యేకంగా అధికారం వైపు ఇవాళ ఎన్టీ రామారావు రూపంలో నాదెండ్ల భాస్కర్ రావు ఇవాళ ఎవరైతే కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా ఏకమైపోయి ఎట్టి పరిస్థితుల్లో రెడ్ల నుండి అధికారాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారిని ముందర పెట్టడం జరిగింది. సో ఎన్టీ రామారావు గారికి ఉన్న చరిష్మా కారణంగా, ఆ సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్ కారణంగా, కోట్లాది మంది ఆయన అభిమానుల కారణంగా, అంతేకాకుండా ఎన్టీఆర్ అభిమాన సంఘాల పేరుతో గ్రామంలో ఎన్టీఆర్ ఇలా ఆయన బొమ్మలు పెట్టుకోవడమే కాకుండా ఆయన దేవుని సినిమాలు అనేక దేవుల సినిమాలు తీశాడు కాబట్టి ఆ సినిమాల ఫోటోలు కూడా ఎన్టీఆర్ ఫోటోలే ఇలా చాలా గ్రామాల్లో ఇప్పటికీ నేటికి కూడా అది కృష్ణుడైనా రాముడైనా ఇంకెవరైనా సరే ఇవాళ పోతులేని వీరబ్రహ్మమైనా ఎన్టీఆర్ బొమ్మ కానీ మనకు కనబడుతుంది తప్ప ఇవాళ దేవుల ఫోటోలు ఏమో కానీ ఎన్టీఆర్ యొక్క దేవుడిగా మనకు కనబడే పరిస్థితి కనబడింది. సో అట్లాంటి చరిష్మా ఉన్న ఎన్టీ రామారావు 90 రోజుల్లోనే అధికారం రావడానికి కారణం ఏంటంటే ఆయన కోట్లాది మంది అభిమానులు గుండెల్లో ఆయన ఉన్న కారణంగా రాజకీయాల్లో కూడా నూతన మార్పు తీసుకొస్తాడు ఎన్టీ రామారావు అనే ఒక నమ్మకంతో పేద ప్రజలంతా కూడా ఎన్టీఆర్కు ఓటేయడం జరిగింది. ఆయన కూడా అంతంత పేదవాళ్ళకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అత్యంత పేదవాళ్ళు ఇలా అధికారంలోకి రాగలిగినంటే మోత్కుపల్లి నరసింహులు లాంటి వాళ్ళు కావచ్చు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కావచ్చు, ఎస్సీలలో ఇవాళ రాజకీయ నాయకులుగా ఎదిగినంటే కారణం ఎన్టీ రామారావు. అంతేకాకుండా దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు ఇలా గౌడ్ ఆయన హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే కేవలం ఎన్టీఆర్ దయవాలని. ఈవెన్ కేసీఆర్ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కాగలిగిందంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావే. అంతేకాకుండా రేవంత్ రెడ్డి నేడు తెలంగాణకు ముఖ్యమంత్రి కాగలిగినట్టు, రెండవ ముఖ్యమంత్రి కాగలిగినట్టే బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ ప్రభావము ఈ రాజకీయాలలో ఉండి వాళ్ళకి అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చి ఆ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ట్రైనర్ పై ఆ రకంగా తెలుగుదేశం పార్టీని ఇలా ఓన్ చేసుకున్న కారణంగా ఆ పార్టీ నుండి బయటకు వచ్చిన ఎవరైతే కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రుల స్థాయికి ఎదగలిగినంటే బికాస్ ఆఫ్ ఇలా ఎన్టీఆర్ ప్రభావము ఖచ్చితంగా ఉందనడానికి ఏమాత్రము నేను వెనకాడడం లేదు. అయితే వీళ్ళ కృషి లేదా అంటే వీళ్ళ కృషి ఉంది ఖచ్చితంగా. కేసీఆర్ కృషి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉంది, రేవంత్ రెడ్డి కృషి
ఆయన స్వతహాగా ఆయన నిర్మించుకునే సామ్రాజ్యంలో ఉంది. కాబట్టి ఇవాళ వీళ్ళిద్దరు కృషి వల్ల ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ప్రభావం మాత్రం ఇలా పునాది ఇచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ అనే విషయం ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరు చూడండి, ఇవాళ మహిళలకు సముచితంగా స్పీకర్ స్థాయికి ఎదిగిన ప్రతిభాభారతి కావచ్చు, అలాగే దళితుల నుండి దేశం పార్లమెంట్ స్పీకర్కు ఎదిగిన ఆయన చనిపోయిన ఆయన కావచ్చు, ఎవరు ఆయన పేరు గుర్తురావడం లేదు, ఆయన కావచ్చు. అంతేకాకుండా మళ్ళా ఇవాళ అనేక రకాల పదవులు, ఉన్నతమైన పదవులు ఇవాళ అనుభవించి కేంద్రంలో ఈ రోజు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న నాయుడు చిన్న వయసులో ఇవాళ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు. కానీ ఆ రామ్మోహన్ నాయుడు కూడా ఇవాళ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నకు ఎన్టీ రామారావు ఇచ్చిన భిక్ష కారణం కానీ ఇవాళ బీసీలైన వాళ్ళు కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఎదిగారు, స్పీకర్ స్థాయిలో ఎస్సీలు ఎదిగారు, కేంద్ర మంత్రులలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అవకాశాలు పొందగలిగిందంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం ప్రభావము ఆయన ఇచ్చిన అవకాశాల కారణంగానే జరిగింది అనడంలో ఏమాత్రము వెనకడగాల్సిన అవసరం లేదు. మరి అట్లాంటి రామారావు ఇవాళ ఎందుకు భారతరత్నకు అర్హుడు కాకుండా పోయాడు? ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్ లో కీలక భూమిక పోషించిన, అంటే రాష్ట్రపతి తొలి దళిత రాష్ట్రపతిని కూడా తొలి స్పీకర్ను కూడా అందించిన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే ఎన్టీ రామారావుకు భారతరత్న ఇప్పించడంలో చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్లక్ష్యం వహించాడు? ఇవాళ ఎన్టీఆర్కి భారతరత్న రావడం చంద్రబాబుకి ఇష్టం లేదా? చంద్రబాబుకు ఇష్టం ఉంటే మరి ఆనాడు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో కీలక భూమిక పోషించిన చంద్రబాబు నాయుడు దానికి చైర్మన్గా ఉన్నాడు, అప్పుడు ఆయనకు భారతరత్న ఇప్పించలేదు. అంతేకాకుండా నేడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉండి ఇవాళ ఆయన సుమారు 18 మంది ఇలా ఎంపీలను కూడా అందించిన చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంతమంది ఎంపీలను ఇవాళ అందించి ఇవాళ కీలక భాగస్వామిగా ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాడు. కూటమిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగస్వామ్యం ఉంది బీజేపీ, కేంద్రంలో ఈయన భాగస్వామ్యం ఉన్నాడు. అయినా సరే ఇవాళ భారతరత్న ప్రకటించడంలో ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు? పీవీకి ప్రకటించిన బీజేపీ ఎన్టీ రామారావుకి ఎందుకు ప్రకటించలేకపోయింది? దానికి ఈయన ఎందుకు కృషి చేయలేకపోతున్నాడు? ఒకవైపు బీజేపీలోనే ఎన్టీఆర్ బిడ్డ అయ్యేలా ఏపీ అధ్యక్షురాలుగా ఉంది, మరి ఆమె అంతకుముందు కూడా కేంద్ర మంత్రివర్గంలో పనిచేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు కీలక మంత్రివర్గంలో ఉన్నారు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ బీజేపీతో అంటగాగుతున్న ఆ బిడ్డ కావచ్చు, ఇవాళ అదే కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు కావచ్చు, అంతేకాకుండా ఇవాళ బీజేపీ చాలా దగ్గరగా ఉన్న మిగతా వాళ్ళు ఏదైతే ఎన్టీఆర్ కుటుంబం వాళ్ళంతా కూడా బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం కావచ్చు ఇవాళ ఎందుకు ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గానికి భారతరత్న ఇప్పించడంలో చంద్రబాబుకు కుట్ర ఏం దాగింది? కుట్ర చంద్రబాబుకు భారతరత్న ఎన్టీఆర్కి ఇస్తే నాకు ఇయరేమో అనే ఉద్దేశం ఏమన్నా చంద్రబాబుకు ఉందా? మరి చంద్రబాబు నాయుడికి అన్ని అర్హతలు ఏమున్నాయి? ఎన్టీఆర్కు ఉన్న అన్ని అర్హతలు చంద్రబాబు నాయుడుకి లేవు కదా. ఆయన సినిమా రంగంలో విశ్వవిఖ్యాత నటుడు, అలాగే రాజకీయ రంగంలో ఇవాళ మొత్తానికి చాలా అంటే ఒక పెద్ద మొత్తం 100-150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టగలిగాడు, దేశంలో ఒక మలుపు తిప్పగలిగాడు, దేశ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక మీద తీసుకురాగలిగాడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండగలిగాడు ఎన్టీ రామారావు. దేశ రాజకీయాలను శాసించిన ఘనత కూడా ఎన్టీ రామారావు. ఇందిరాగాంధీకి ప్రధానమంత్రి స్థాయిలో కూడా ఇవాళ ఒంటెలు వహించిన చరిత్ర కూడా ఇవాళ ఎన్టీ రామారావు. అట్లాంటి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందొచ్చు కాక మరి బీజేపీ గత 11 ఏళ్ళుగా ఎందుకు ఆయనకు భారతరత్న ఇవ్వడం లేదు? వాళ్ళతో బీజేపీతో అంటగాగుతున్న ఇవాళ చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించాల్సిన పరిస్థితి ఎందుకు లేదు అంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కూడా మరి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వడం ఇష్టం లేదేమో అనిపిస్తుంది. కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి లేదేమో అనిపిస్తుంది. చిత్తశుద్ధి ఉంటే దాదా ఫాల్కే అవార్డు ఇప్పించడంలో కానీ భారతరత్న ఇప్పించడం కానీ చంద్రబాబు నాయుడు కీలక భూమిక పోషించి ఉంటే అవి రెండు ఖచ్చితంగా వచ్చేటివే. ఇవాళ దక్షిణాదిలో ఎన్టీఆర్ లాగా అంత అద్భుతమైన నాయకుడు ఎవరు ఉన్నారు దక్షిణాదిలో? ఆ స్థాయిలో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు ఎవరు ఉన్నారు? మరి తెలుగు ప్రజలకి ఇవాళ భారతరత్న పీవీకి ఇచ్చిన బీజేపీ, ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన బీజేపీ బ్రాహ్మణేతరుడైన ఇలా శూద్రుడైన ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వలేకపోతుంది? దానికి ఎందుకు బాబు కృషి చేయలేకపోతున్నాడు అనేది ఇలా కీలకమైన ప్రశ్న. అంటే భారతరత్న అర్హులకు బ్రాహ్మణులైన అర్హుల
ప్రామాణికతలు కాదా? ప్రామాణికతలు అర్హులైనప్పుడు ఉత్తరాదిలో ఏదైతే ఇవాళ మనకు బీసీ సామాజిక వర్గానికి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన కర్పూరి ఠాకూర్కి అక్కడ భారతరత్న ఇచ్చిన బీజేపీ, అదే శూద్ర వర్గానికి సంబంధించిన ఇవాళ ఎన్టీ రామారావుకు, శూద్ర అగ్రవర్గానికి సంబంధించిన ఎన్టీ రామారావుకి ఎందుకు ఇవ్వలేకపోతున్నది? ఇలా కర్పూరి ఠాకూర్కి ఇవ్వడం నేను తప్పు పడట్లేదు, అంటే ఉత్తరాది వాడు కాబట్టి. మరి దక్షిణాది నుండి ఎన్టీ రామారావు అద్భుతమైన లీడరే కదా, అద్భుతంగా మహిళా హక్కులను సాధించిన వాడే కదా, అద్భుతంగా ఇవాళ బీసీలకు అవకాశాలు ఇచ్చినవాడే కదా, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినోడే కదా, అద్భుతంగా దళితులకు అవకాశాలు ఇచ్చినోడే కదా, సినిమా రంగంలో విశ్వవిఖ్యాత ప్రఖ్యాతి పేరు సంపాదించినోడే కదా, మొత్తం ఆంధ్రలో అభిమానాన్ని ప్రపంచంలో చాటి చెప్పినోడే కదా. మరి అట్లాంటి గొప్ప నాయకుడికి ఇవాళ ఎందుకు భారతరత్న ఇవ్వట్లేదు బీజేపీ అనేది కీలకమైన ప్రశ్న. అందులో చంద్రబాబు నాయుడు ఎందుకు కీలక పాత్ర పోషించడం లేదనేది అత్యంత కీలకమైన ప్రశ్న. కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి లేదనే మనం అనుకోవాల్సిన పరిస్థితికి ఇలా నెట్టబడుతుంది చంద్రబాబు విధానాలు. చంద్రబాబు నాయుడు తను పార్టీ స్థాపించలేదు, ఎన్టీ రామారావు పార్టీ స్థాపిస్తే దాన్ని కబ్జా చేశాడు. ఇవాళ ఆ కుటుంబానికి చెందాల్సిన రాజకీయ పార్టీని ఆ కుటుంబానికి చెందనీయకుండా ఆ కుటుంబంలో ఇవాళ లక్ష్మీ పార్వతి పేరు రూపంలో లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు మొత్తం తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టుకొని ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఆ పార్టీని కాకుండా చేశాడు. చివరికి ఎన్టీఆర్కు భారతరత్న రాకుండా చేస్తున్నవాడు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనం పరిశీలిస్తే నిజంగా చిత్తశుద్ధి అయితే లేదని అనే దానికైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు రామారావు గారికి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ భారతరత్నకే వన్నె తెస్తాడు అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ ఆయన రఘురామరాజు ఇవాళ వర్ధంతి సందర్భంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతరత్నకి వన్నె వస్తుంది అంటే భారతరత్న ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వడం చిన్న విషయమే కానీ ఆయనకి ఇవ్వడం వల్ల భారతరత్నకి వన్నె వస్తుందని చెప్పేసి రఘురామకృష్ణరాజు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో నిజంగా వాస్తవంగా అదే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావుకు ఉన్న ఖ్యాతి అట్లాంటిది. మరొకవైపు ఎన్టీఆర్ స్త్రీలోలుడని, ఎన్టీఆర్ కమ్మలకు మాత్రమే అవకాశాలు ఇచ్చాడని, మిగతా కులాలకు అవకాశం లేదు సినిమా రంగంలో అని చెప్పేసి ఆయన ప్రచారం ఇంత ఉన్నప్పటికీ కూడా రాజకీయ రంగంలో మాత్రం ఆ ముద్ర అయితే మనకు కనపడలేదు. సినిమా రంగంలో ఏ రకంగా జరిగిందో మనకు తెలియదు కానీ రాజకీయ రంగంలో మాత్రం అట్లాంటివి జరిగినట్టుగా మనం కేవలం కమ్మలకే పరిమితమైనట్టుగా లేదు. బట్ కమ్మ సామ్రాజ్యాన్ని బిజినెస్ లో విస్తరింపజేసిన వాస్తవం అయితే అది స్టూడియోలో కమ్మలకే ఆయన పర్మిషన్స్ ఇచ్చాడు. దాంతోనే రామోజీ ఫిల్మ్ సిటీ కానీ, దాంట్లోనే రామానాయుడు స్టూడియో కానీ, దాంతోనే అన్నపూర్ణ స్టూడియో కానీ ఇలా ఆ హైదరాబాద్ నడిబొడ్డున వెలిసాయంటే కోట్లాది లక్షల కోట్ల రూపాయలు కమ్మలు సంపాదించుకుంటారంటే కారణం ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా అది జరిగేది కానీ కాదు. అయినా సరే మిగతా వర్గాలకు కూడా అవకాశాలు ఆయన ఇచ్చాడు కాబట్టి, మహిళలకు కూడా అవకాశాలు ఇచ్చాడు కాబట్టి, దళితులకు కూడా అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఇవాళ ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో భారతరత్న రావాల్సిందే. ఆయన భారతరత్నకి అన్ని రకాలుగా అర్హుడే. అందుకు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి దాని మీద చెక్కించాలి. నరేంద్ర మోడీకి ఆయన ఇవ్వాలని ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఇవాళ అడ్డం పడుతుంది చంద్రబాబు నాయుడు అనే ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆయనకు భారతరత్న రప్పించడంలో అత్యంత కీలక భూమిక పోషించి ఇప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉందనేది T6 and D-Jack భావిస్తుంది. This is I'm sign up. This is Vinod Kumar. Once again, Jai Bhim, Jai Pule.